ఏ వ్యాపారం నువ్వు చేసేది? కొబ్బరి చీపుర్లు, కొండ చీపుర్లు, కొబ్బరి కొడుకులకి పంచదార. ఏంది కొబ్బరి కొడుకులు? కొబ్బరి కొడుకులు లేట్ నేను ఆయిల్ చేస్తారా? ఆయిల్ చేస్తామండి. ఎంత కేజీ ఎంత కొంట? సుమారు కేజీ 30 రూపాయలండి. ఎక్కడ ఈ ఆయిల్ మిల్, కొబ్బరి ఆయిల్ మిల్లు పంపిస్తా? కొబ్బరి ఆయిల్ మిల్ ఇస్తాం. ఖమ్మంలో ఉన్నాయా బయట? బయటకే. హైదరాబాద్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మైబాద్ వెళ్ళిపోతాను. రోజు ఎంత సంపాదిస్తావు? 200-300 వస్తాయి. 700 సంపాదిస్తావు. తిరగాలి బండి పెట్టి. బండి టోలు మంచి. ఎన్ని బయలుదేరుతా? పొద్దున్నే 6 గంటలకి. పొద్దున్న 6 సాయంత్రం సాయంత్రం మధ్యాహ్నం 3-2 అయింది. మరి అన్నం మధ్యాహ్నం? అన్నం ఇంటికి వెళ్ళిపోతా. అన్నం కట్టుకున్నా లేదు, భోజనం ఇంటికి. మధ్యాహ్నం దాకా 3 దాకా అన్నం తినకపోతే కడుపులో మంట. అసలు టిఫిన్ చేస్తామండి. మధ్యలో టిఫిన్ చేస్తాం. ద్రావకాలు గవర్నమెంట్ ట్యాక్స్లు కడతా? కట్టలేదా? మందు మంది చేసిన. గుడ్ బాయ్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి. కుటుంబ పోషణ చేసుకోవచ్చా దీనివల్ల? చేసుకోవచ్చా? మంచి చేసుకోవచ్చు. ఆదాయం ఉంటుంది. ఎట్లా అమ్మలక్కలు దాచి పెడుతుంటారా వీటిని? అమ్మలక్కలు దాచి పెడతారన్నమాట. ఎన్ని రోజులకు ఒకసారి ఎట్లా? ఈ బజార్కి ఇప్పుడు వచ్చిన మా బజార్కి వారం నుంచి వస్తా. వారానికి మధ్యలో పండగలు అయిపోతే ఉంటాయి. అంతేనా? అంతే. ఏమంటే పండగలు అయిపోయిన తెల్లారైనా కొబ్బరికాయలు తీసుకుంటా? ఇంకా ఎండాలా కొబ్బరి తీసుకుంటా. మంచి తీసుకుంటా. అంటే ఈ వృత్తిలోకి ఎవరన్నా వస్తే బతకొచ్చా? బతకొచ్చు. అంతేనా? 10 ఏళ్ళ బట్టి. ఎందుకు ఈ వ్యాపారంలోకి ఎవరమ్మా ఎట్లా రావాలని అనిపించింది? మన వ్యాపారం కొనుక్కున్న పక్కన చూసి కొనుక్కొని చేస్తాం. మరి సరుకు వేయడం ఎక్కడ? హైదరాబాద్. ఎక్కడ ఖమ్మంలో అమ్ముతావా నువ్వు? హైదరాబాద్ పోయి అమ్ముతావు? అదే వెళ్ళిపోతా. రేట్లు వేసుకొని పోతే ఎంత సరుకుని? లారీ సరుకు విషయం. అంటే మరి ఇంటికాడ పెడతావు? స్టోరేజ్ పెడతా. ఇంటికా పెట్టి చేసుకుని ఎన్ని టన్నులు అయిన తర్వాత వెళ్తావు? రిటర్న్ మళ్ళీ రిటర్న్ పోయిటే 6 వచ్చే సాయంత్రం 6 అయిపోతుంది వచ్చేళ్ళకి. అంటే ఏ రోజు ఆ రోజు కాదు, ఒకసారి టన్ను అమ్మినప్పుడు డబ్బులు అట్లా. ఓకే, బాగా పర్లేదు. కుటుంబ పోషణ బాగలేదు, మంచిగా కట్టుకోవచ్చు. ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా ఆశిస్తున్నాను? ఏం లేదు, మనకి ఏమి సావడం వాళ్ళు ప్రభుత్వం వచ్చి లోన్లు, రేషన్ కార్డు ఉందా? ఉంది. ఆధార్ కార్డు మొత్తం ఉన్నాయి. ఒక లోన్ ఇచ్చినా కూడా మనకి ఇవ్వటం లేదు. ఇది జగన్ అన్నాడు, వాడు అన్నాడు, ఈడు అన్నాడు, లేక అందరూ అన్నారు. మన దిక్కులు అక్కడ చేశారు. ఏ మండలం మీది? ఏ మండలం మాదా? ఇక్కడ ఖమ్మమేనా? ఏరే మండలం? బయట ఆంధ్ర. ఏ మండలం ఆంధ్రాలో? ప్రకాశం జిల్లా. ఓకే. ఖమ్మంలో ఉంటున్నాం. 10 సంవత్సరాలకు వచ్చి 10 సంవత్సరాలు ఒక ఇల్లు లేదు, వాకి లేదు, ఏమీ లేదు. ఇల్లు వస్తాను వాడతా చెప్పేసి మన నాశనం చేపించి మమ్మల్ని అందరినీ పని చేసి రాజకీయాలు మనకెందుకు, ఏదో పని చేసుకుని శుభ్రంగా ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. అప్పుడు రాజకీయాల కాడ నుంచి గొడవలు, కొట్లాట్లు ఏం లేదు. ప్రశాంతంగా ఉంది. వెళ్ళామా, తిన్నామా, కూడా బంద్ చేసి నీకు తిరగలేదు. శుభ్రంగా ఉన్నామా, తిన్నామా, పిల్లలు బతుకున్నామా. పిల్లగాళ్ళు ఏం చదువుతున్నారు? అబ్బాయి 10th, అమ్మాయి 8. గవర్నమెంట్ స్కూల్లో పెట్టినా? ప్రైవేట్ స్కూల్లో? గవర్నమెంట్. చదివి చే స్కూల్ అయితే ఏమందిలే. చదువు ఏ స్కూల్ అయితే ఏమంది. అంటే ప్రభుత్వం నుంచి ఆయన లోన్ ఏమైనా అడుగుతున్నా? లోన్ అసలు లోన్ మనకు వద్దు, వాళ్ళు ఎవరు సవర్ మన. రేషన్ కార్డు ఉందా? అన్నీ ఉన్నాయి. ఆధార్ కార్డు మొత్తం. ఏమొస్తుంది మీది? కులం ఏమొస్తుంది? ఎస్టీలో ఏంటి? ఎరుకుల. మీ జనాభాకు చాలా తక్కువ ఉంటుంది కదా. రిజర్వేషన్లు అన్ని లమ్మడోళ్ళు కొట్టపోతున్నారు అంటున్నారు. మీ వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉన్నారా మీ కులంలో? ఎరుకుల సమాజ వర్గంలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కానీ, కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ, టీచరు, కొంచెం పెద్ద ఉద్యోగాలు చేసేటోళ్ళు ఎవరు కులంలో ఉన్నది? ఆ సమస్య ఉన్నది. ఎస్టీ రిజర్వేషన్ అంతా కొంతమంది కొట్టపోతున్నారు. బీసీ రిజర్వేషన్ అంతా కొంతమంది లంచాలు అంటున్నారు. లంచాలు అంటారు, అడుగుతున్నారు. మన ఏడ కట్టే లంచాలు మన బడ్జెట్కి వచ్చేది. ఒక్కటి ఎంఈ చేసి బిఎస్ చేసి ఉన్నారు. పిల్లలు చదువుకున్న పిల్లలు అయితే ఉన్నారా? గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఏమన్నా గ్రామ సర్పంచ్ అయిన వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరా మీ కులంలో? సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, వార్డు నెంబర్ అయినా ఆయన ఉన్నారు? ఇంతవరకు స్వతంత్రం నుంచి 78 ఏళ్ళైనా వార్డు నెంబర్ కాలేదబ్బా? అసలు లేదు. ఇస్తే కాదు. బాగా వెనకబడి ఉన్నారు మీరు. అట్లయితే ఇది నీలాంటి వాళ్ళు ఏదో పని చేసుకుని తెలియట్లేదు బతకడం తప్ప ప్రభుత్వం నుంచి అందాల్సింది అందట్లేదు. రాజ్యాధికారంలో మాట ఏదో ప్లాట్లు అన్నారు, ఇస్తామని ఇచ్చినా సచ్చింది లేదు. 3 దోసుకుపోతున్నారు. అదేమంటే 1,00,000 రూపాయలు ఇల్లు ఇస్తా ఉంటున్నారు. అట్ట ఇస్తారు బాబు అంటే అట్ట ఇవ్వట్లా. 2 మనుషులు కట్టమంటున్నారు. మా ఆడగట్ట దీమే సంపాది, మా పిల్లల పొజిషన్ మంచిగా మనకు సరిపోతుంది.